జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకే అసెంబ్లీ కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. దానిలో భాగంగా ఆతండ్ర నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసి మా నియోజకవర్గానికి ఈశాన్యమైన సిద్ధాంతంలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుని దొంగరాయపాలెంలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన గతంలో ఇక్కడ ప్రభుత్వం వచ్చే ముందు నవరత్నాలు హామీలు ఇచ్చాం, అన్ని హామీలు నెరవేర్చడం. నేను గడప గడపకి 159 రోజులు ఈ నియోజకవర్గంలో ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి కష్టకాలు తెలుసుకుని ఇప్పటికే సుమారు 159 రోజులు ప్రతి గడపకి 54,000 కుటుంబాలు పలకరించి అది కష్టకాలు తెలుసుకుని రైతులకు కానీ కూలీలకు కానీ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఏ సమస్య ఉన్నది తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుంది. జనరల్గా ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అధికార పార్టీ ఉన్నప్పుడు, మళ్ళీ ఓటుకి వెళ్ళినప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు, మాకు తెల్ల కార్డు ఇవ్వలేదు, శాంక్షన్ ఇవ్వలేదు, ఇళ్లతాలు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు అని ఎన్నో సమస్యలు ఏకారో పెడతారు జనం. కానీ మా నియోజకవర్గం ఎక్కడ కూడా నాకు ఈ పథకం అమ్మలేదని కానీ, మహిళ కూడా పెన్షన్ రాలేదని కానీ, ఇళ్లతనం రాలేదని కానీ, మహిళ కానీ రైతులకు నాకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదని కానీ, ఇన్సూరెన్స్ రాలేదని కానీ ఎక్కడ ఒక సమస్య కూడా ఈరోజు మా దృష్టికి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వాలంటీర్ని పెట్టి సచివాలయాలు పెట్టి ఎక్కడ పార్టీలకు సంబంధం లేకుండా అర్హత ఉంటే చాలు ఇచ్చామనైనా ఇవ్వడంతో ఈరోజు పెద్ద ఎత్తున మాకు అభిమానంగా ముందుకు వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. ఇక్కడ పార్లమెంట్ ఉమాబాల గారిని నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం అనే పెద్ద ఎత్తున ఈరోజు ముందు రోజున స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, రోడ్లు కానీ ట్రైన్లు కానీ అవన్నీ కూడా ఇప్పటికే చాలా పరిష్కరించడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ 175కి 175 ఎమ్మెల్యేలు గెలిపించుకుని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే ఇచ్చే మేనిఫెస్టోని అమలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళడం కోసం ఈరోజు నేను నా నియోజకవర్గంలో ఎన్నికల శంకారాన్ని ఈరోజు మొదలుపెట్టి గడప గడపకి వెళ్ళి ప్రతి కుమారు ఏదేదో నేను వ్యాన్ ఎక్కువ లేదా జీప్ ఎక్కువ తిరిగివ్వండి కాదు, డైరెక్ట్గా కుమ్మం దగ్గరికి వెళ్ళి కష్టకాలు చేసుకుని చేయడం జరిగింది. అందరినీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అందరూ మొత్తం ఈరోజు వచ్చినా మాకేం పర్వాలేదు. మా ఓటు మాకు ఉంది, అబౌవ్ 60% ఓటింగ్ ఇవన్నీ ఉంటారు. ఎందుకంటే గెలవలేక మన ఆతాన్ నియోజకవర్గంలో ఆతాన్లోనే మీటింగ్ పెట్టుకున్నారు. పార్లమెంట్ స్థాయి ఉమ్మడి జిల్లా స్థాయి మీటింగ్ పెట్టుకుంటే ఎలా జరిగిందో మీకు తెలుసు. అలాగే తాడేపూడిలో పెట్టిన మీటింగ్ ఎలా జరిగిందో తెలుసు. ఇది అంత బలం ఉన్నప్పుడు ఆయనే పోటీ చేయొచ్చు. ఈరోజు ఆయన టికెట్లు అన్నీ పక్క పార్టీ వాళ్ళకి ఇస్తున్నాడని మీకు ఎలా ఇప్పుడు నిర్దోలు ఉంది. టీడీపీ మానేసి జనసేన పెంచుతాడు, టీడీపీ నెక్కదని చెప్పి జనసేన పెంచుతాడు. కాబట్టి ఆయనకు తెలియాలి. మేము మా ముఖ్యమంత్రి గారు ఒకటే మావి వైనాట్ 175 నినాదంతో నేస్తున్నాం. దాన్ని 175 గెలిపించుకున్నాయి. సర్వతృప్తిలో ఉంటున్నాం.